జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించింది. బల్దియా డీలిమిటేషన్ లో భాగంగా 150 వార్డులను 300గా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాలనా సౌలభ్యం కోసం 30 సర్కిళ్లను 66 జోన్లకు 12కు పెంచారు. అయితే బల్దియాలో కీలకమైన జోనల్ కమిషనర్ల పోస్టుల్లో ఐఏఎస్లను నియమించింది. ఇక పరిపాలనలో పారదర్శకతతో పాటు బల్దియాను గాడిన పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉన్నా 8 మంది ఐఏఎస్లకు 4 సీనియర్ అధికారులను జోనల్ కమిషనర్ల బాధ్యతలను అప్పచెప్పింది రేవంత్ సర్కార్. జీహెచ్ఎంసీ అనగానే పౌర సేవల్లో జాప్యం, అధికారుల అవినీతి గురించి మాట్లాడుకుంటారు. అత్యవసర సేవల్లో కూడా ఆలస్యం చేస్తారనే అపవాదు ఉంది. అధికారుల అలసత్వంతో పాలన సరిగ్గా లేదని ఆరోపణలున్నాయి. అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఔటర్ వరకు బల్దియా విస్తరించడంతో ప్రజలకు సేవలు త్వరగా అందించే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళుతుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో జోన్ల నుంచి చేసే పాలన చాలా కీలకం. ఆయా జోన్లను పటిష్టం చేస్తే పూర్తి బల్దియా సెట్ అవుతుందని ఐఏఎస్లను జోనల్ కమిషనర్లుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉన్నా జీహెచ్ఎంసీని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో జోనల్ కమిషనర్ పోస్టులు ఐఏఎస్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీలో ఔటర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత 150 ఉన్న డివిజన్లను 300కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం 30 ఉన్న సర్కిళ్లను 60కి, 6 జోన్లను 12కు పెంచింది. గతంలో ఉన్న జోన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన జోన్లకు కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. గతంలో స్టేట్ క్యాడర్ కి చెందిన సీనియర్ మున్సిపల్ అధికారులను జోనల్ కమిషనర్లుగా నియమించేవారు. అధికారుల పరిపాలన, ఉద్యోగులపై సరైన పట్టు లేకపోవడంతో ప్రజాసేవల్లో ఆలస్యం జరిగిందని గుర్తించారు. 5 అంతస్తుల వరకు బిల్డింగ్స్ పర్మిషన్లు ఇవ్వడం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం అంతా జోనల్ కమిషనర్ల చేతిలోనే ఉంది. వాటిని గతంలో ఉన్న జోనల్ కమిషనర్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం ఐఏఎస్లకు జోనల్ కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చింది సర్కార్. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక అలా, రాజేంద్ర నగర్ కి అనురాగ్ జయంతి, షేర్లింగంపల్లికి బోకడి హేమంత్, ఉప్పల్కు రాధికా గుప్తా, ఎల్బీ నగర్ కి హేమంత్ కేశవ్ పాటిల్, కూకట్పల్లికి అపూర్ చౌహాన్, కుత్బుల్లాపూర్ కి సందీప్ కుమార్ ఝా, మల్కాజ్గిరికి సంచిత్ గంగ్వార్లకు పోస్టింగ్ ఇచ్చింది. ఇక శంషాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోల్కొండ జోన్లకు మాత్రం స్టేట్ క్యాడర్ అధికారులకు జోనల్ కమిషనర్లుగా పోస్టింగ్స్ ఇచ్చారు సీఎస్. కొత్తగా పోస్టింగ్లు పొందిన జోనల్ కమిషనర్లు ఆయా కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు.